ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీకు శుభములు. దేవుని జీవవాక్యం మీకు చక్కని మార్గాలను చూపిస్తుంది. కాబట్టి దేవుని జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యం యోహాను వ్రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. 3 John chapter 1 verse 2. జస్ట్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్. నిజముగా ఇటువంటి శ్రేష్టమైన అభివృద్ధిని నీలో నాలో మనందరిలో ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పుట్టిన తన బిడ్డలో ఎదుగుదల లేకపోతే తల్లి ఎంత దుఃఖిస్తుందో, అలాగే ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీవు దినదినము ఎదుగుతూ ఉండాలి. లేదంటే నీలో ఉన్న ఆత్మీయ మరుగుజ్జుతనం వలన ప్రభువు కూడా దుఃఖపడతాడు. ప్రియ విశ్వాసి, ప్రభువును అంగీకరించిన నీవు ఆత్మలో వర్ధిల్లాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. లోకంలోని మనుష్యులంతా రకరకాల విషయాల్లో అభివృద్ధి చెందుటకు పోటీ పడుతుంటారు. కొందరు ధన సంపాదనలో అభివృద్ధిని కోరుకుంటారు. మరికొందరు ఆస్తులను కూడబెట్టుటలో అభివృద్ధిని కోరుకుంటారు. ఏ సమయంలోనైనా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, సంపాదన గురించి ఎక్కువ సమయం సంభాషిస్తుంటారు. ఈ విషయాలలో ఎక్కడైనా దేవుని గురించి ఉందా? ప్రభు ఇచ్చిన వాక్యం గురించి ఉందా? లేక ఆత్మీయ జీవితం గురించి ఉందా? ఒక్కసారి ఆలోచించు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని చిత్తమై ఉంది. కాబట్టి ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిదినము నీవు ప్రభువుతో సత్సంబంధాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు నీవు ప్రభువు కొరకు ఆత్మలో ఫలించగలవు, భౌతికంగా ఫలించగలవు. మై డియర్ ఫ్రెండ్, డు నాట్ వర్క్ ఫర్ ఫుడ్ దట్ స్పాయిల్స్, బట్ ఫర్ ఫుడ్ దట్ ఎండ్యూర్స్ టు ఎటర్నల్ లైఫ్, which the Son of Man will give you. For on him God the Father has placed his seal of approval. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ఆత్మతో నింపబడుతూ ఆయన శక్తిని ఆశ్రయిస్తూ నీ విశ్వాసంలో నీ ఆత్మలో వర్ధిల్లాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సర్వలోకానికి అధిపతి అయిన దేవా, ఈ రోజు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తండ్రి, వాక్యము ద్వారా మమ్ములను హెచ్చరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము నీ ఆత్మలో వర్ధిల్లుటకు, ఫలించుటకు కృప దయచేయండి. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో, వాక్యములో మీ పరిశుద్ధాత్మ ద్వారా వర్ధిల్లుటకు, ఆశీర్వదించబడుటకు కృప దయచేయుమని ఆదరణకర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.